ఇది రామచంద్రపురం అనే విలేజ్లో జరిగే కథ. ఇక్కడ రాజ్మహల్ అనే విల్లా ఒకటి ఉంటుంది. ఆ విల్లా గురించి ఆ ఊరి ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విల్లా లోపల ఒక గదిలో ఒక వింత ప్రపంచం ఉందని, ఆ గదిలోకి వెళ్ళిన వారు తిరిగి రాలేదు అని ఆ ఊరి ప్రజలు చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు కథలోకి వెళ్తే, హైదరాబాద్లో ముగ్గురు స్నేహితులు రామ్, శివ, అలెక్య యూట్యూబ్లో మిస్టరీస్ వీడియోస్ తీస్తూ ఉంటారు. వారికి ఎవరైనా ఒక ప్రదేశం గురించి చెప్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియోస్ చేస్తారు. అలానే వారికి రాజ్మహల్ గురించి తెలుస్తుంది. వారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. 2 రోజుల తర్వాత వారు రామచంద్రపురం వెళ్తారు. వారు అక్కడ ప్రజలు రాజ్మహల్ గురించి అడుగుతారు. అక్కడ ప్రజలు అందరూ భయపడి ఆ రాజ్మహల్ 500 సంవత్సరాల కాలం నాటిది, అందులో వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు అని చెప్తారు. ఆ ముగ్గురికి కొంచెం భయం వేసినా దీని గురించి మనం వీడియోస్ చేస్తే మన ఛానల్ ఎక్కడికో వెళ్తుంది అనుకొని ముగ్గురు ఆ రాజ్మహల్ వైపు వెళ్తారు. ఆ రాజ్మహల్ లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్నవారు ఆ ముగ్గురిని ఆపుతారు. ఆ లోపలికి వెళ్ళకూడదు అని వారు ఎంత చెప్పినా వినకుండా ఆ ముగ్గురు లోపలికి వెళ్తారు. ఆ మహల్ చాలా పెద్దగా ఉంటుంది. పక్కన ఒక గది తలుపు చూస్తారు. ఆ తలుపుకి నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఆ గది అనుకుంటా అని అనుకుని గది తలుపు తెరుస్తారు. అంతా చీకటిగా ఉంటుంది. వారి దగ్గర ఉన్న టార్చ్ లైట్ వేసినా చీకటిగానే ఉంటుంది. ముగ్గురు ధైర్యం చేసి ఒకేసారి లోపలికి వెళ్తారు. వెనకాల డోర్ మూసుకొని పోతుంది. ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తే ఆ డోర్ చాలా పెద్దగా ఉంటుంది. వారు తమ వెంట తెచ్చుకున్న కెమెరా చాలా పెద్దగా ఆ ప్రదేశంలో పడి ఉండడం గమనిస్తారు. వారికి అప్పుడే అర్థమవుతుంది, ఇది నిజంగానే వింత ప్రపంచం. ఇక్కడ చిన్నవి పెద్దగా, పెద్దవి చిన్నగా ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. వారు అక్కడ ప్రదేశం చూడాలని ఆ కెమెరా మీదకి ఎక్కి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక చిలుక వస్తుంది. వారు దానిని చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ చిలుక ఎగిరిపోతూ ఉంటే వారు ముగ్గురు దాని కాళ్ళు పట్టుకొని వెళ్తారు. అది ఎగురుకుంటూ ఒక అడవిలోకి తీసుకొని వెళ్తుంది. వారు ముగ్గురు ఒకేసారి దాని కాళ్ళను వదిలేస్తారు. వారు ఒక ఆకు మీద పడి జారుకుంటూ కింద పడిపోతారు. ఏంటి ఈ ప్రదేశం ఇలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన ఏదో శబ్దం వినిపిస్తే తిరిగి చూస్తారు. అక్కడ చీమల మంద వారి వైపు వస్తూ ఉంటాయి. వెంటనే వారు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ ఒక గుంతలో నీరు ఉంటుంది. అందులోకి వారు దూకుతారు. ఆ చీమలు నీటి ఒడ్డు మీదనే కొద్దిసేపు చూసి వెళ్ళిపోతాయి. తర్వాత వారు నీటిలో నుంచి బయటికి వస్తారు. మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎలాగైనా మనం ఆ తలుపు తీసి మన లోకంకి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. వారి ముగ్గురికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. దారిలో ఒక యాపిల్ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్లకి యాపిల్ పళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. వాటిని కోసుకొని తింటారు. అక్కడ ఒక చెట్టుకు ఒక బ్యాగ్ తగిలించి ఉంటుంది. అందులో చాలా డ్రెస్సెస్ ఉంటాయి. అందులో వారు నచ్చిన డ్రెస్సెస్ తీసుకొని వేసుకుంటారు. దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక ఎలుక ఉండడం గమనిస్తారు. అప్పుడు శివ, మనం నడుచుకుంటూ ఎక్కువ దూరం వెళ్ళలేము, నాకు ఒక ఐడియా వచ్చింది అని ఒక కర్రకు ఒక యాపిల్ను కట్టి ఎలుక వైపు వెళ్తాడు. వెనక నుంచి ఆ ఎలుక మీద ఎక్కి యాపిల్ను దాని ముందు చూపిస్తూ ముందుకు వెళ్తాడు. రామ్, అలెక్యను కూడా ఎక్కమని చెబుతాడు. వారు ముగ్గురు ఎలుక మీద ముందుకు వెళ్తూ ఉంటారు. దానిలో ఒక తేనె పట్టు ఉండడం గమనిస్తారు. ఈ ఎలుక మీద వెళ్తుంటే ఏ దారిలో వెళ్తామో తెలియదు. మనం ఆ తేనెటీగ మీద ఎగురుకుంటూ వెళ్తే త్వరగా ఆ తలుపు దగ్గరికి వెళ్ళొచ్చు అని రామ్ అంటాడు. వారు ముగ్గురు ఒక ఊడని పట్టుకొని ఎలుక మీద నుంచి దిగేస్తారు. అక్కడ నేల మీద ఒక్కసారి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద మనిషి పాదాల అచ్చర్లు ఉంటాయి. ఇక్కడ మనుషులే లేరు, కానీ ఇక్కడ అంత పెద్ద పాదాలు ఎలా అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన ఏదో తింటున్నట్టు శబ్దం వస్తూ ఉంటుంది. ఏంటా అని చెట్టు చాటం నుంచి చూస్తే అక్కడ ఒక రాక్షసుడు ఒక పళ్ళెంలో జంతువులను వేసుకొని తింటూ ఉంటాడు. వారు అక్కడే భయపడుకుంటూ దాక్కుంటారు. ఆ రాక్షసుడు పళ్ళెంలో జంతువులని మొత్తం తిన్నాక నిద్రపోతూ ఉంటాడు. మనం ఎంత దూరం పరిగెత్తినా ఈ రాక్షసుడి చేతిలో చావక తప్పదు. మనం ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.
మనం ఆ తలుపు దగ్గరికి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనుకుంటూ ఉండగా రామ్కి ఒక ఆలోచన వస్తుంది. వారు ముగ్గురు తేనెపట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ కింద 2 రాళ్లను తీసుకొని రాపిడి చేసి అక్కడ గడ్డి పరకకు నిప్పంటిస్తారు. దాని పొగకు అక్కడ తేనెటీగలు స్వతప్పి పడిపోతాయి. అవి లేచేసరికి మనం వాటి మీద ఎక్కి ఆ తలుపు వైపు వెళ్ళాలి అని అనుకుని తేనెటీగకు తాడు కట్టి స్వారీకి సిద్ధమవుతారు. అవి లేవగానే వారు దాని మీదకు ఎక్కి పైకి ఎగురుతారు. అక్కడ నుంచి తలుపు బాగా కనిపిస్తుంది. ముగ్గురు ఆ తలుపు వైపు తేనెటీగల మీద వెళ్తారు. వారు ముగ్గురు తలుపు దగ్గరికి వెళ్తారు. ఇది తెరవాలంటే చాలా బలం కావాలి, మన వల్ల కాదు అని అలెక్కి అంటుంది. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనం ఈ తలుపును ఆ రాక్షసుడి ద్వారానే తెరిచేలా చేయాలి అని రామ్ అంటాడు. రాక్షసుడికి మనం చెప్పగానే సరే సార్ అని తలుపు తెరుస్తాడు కదా అని అలెక్కి జోక్గా మాట్లాడుతుంది. దానికి రామ్ కొద్దిగా సీరియస్ అయ్యి తన ప్లాన్ మొత్తం చెప్తాడు. దానికి శివ, ఇది చాలా రిస్క్తో కూడినది, కొద్దిగా మిస్టేక్ అయినా అందరం ఆ జీవిలో జీర్ణం అవ్వాల్సిందే అని అంటాడు. మన ప్రయత్నం మనం చేయాలి కదా అని రామ్ అంటారు. వారు ముగ్గురు అక్కడ ఉన్న కెమెరాను ఒక కర్రతో పగలబడతారు. అందులో కొన్ని ఇనుప వస్తువులు తీసుకొని తలుపు దగ్గరికి వెళ్తారు. ఆ ఇనుప వస్తువులను ఆ తలుపుకు కొట్టి దానికి ఒక తాడు కట్టి ఉంచుతారు. అలెక్య, నువ్వు ఇక్కడే ఉండు, శివ నేను వెళ్ళి ఆ అతిథిని ఆహ్వానించి తీసుకొని వస్తాం అని చెప్పి తేనెటీగల మీద స్వారీ చేస్తూ వెళ్తారు. వారు ఇద్దరు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఒక కర్రకు నిప్పు అంటించి ఆ రాక్షసుడి మీదకి వేస్తారు. వెంటనే ఆ రాక్షసుడు లేచి వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారు ఆ రాక్షసుడికి దొరకకుండా ఆ తలుపు ఉన్న దారిన వెళ్తూ ఉంటారు. ఆ తలుపు దగ్గరికి వెళ్ళగానే అలెక్య ఒక తాడును రామ్కు ఇస్తుంది. రామ్, శివ ఇద్దరూ తేనెటీగ మీదనే కూర్చొని తాడును ఆ రాక్షసుడికి చుట్టూ తిరిగి కట్టివేస్తారు. తర్వాత శివ తలుపు దగ్గర ఉన్న తాడును ఒక ఉక్కుతో రాక్షసుడికి కట్టి ఉన్న తాడుకు వేసి అక్కడి నుంచి వెళ్తాడు. రామ్ ముందే తయారు చేసుకున్న బాణంను ఆ రాక్షసుడి కాళ్లకు వేస్తాడు. వెంటనే ఆ రాక్షసుడు మోకాల మీద పడగానే తలుపు కట్టి ఉన్న తాడుతో ఆ తలుపు తెరుచుకుంటుంది. వెంటనే ముగ్గురు ఆ తలుపు ద్వారం నుండి అటువైపు వెళ్తారు. ఆ తర్వాత వారు పెద్దగా అవుతారు. వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనం ఈరోజు జరిగిన దానిని ఏఐ రూపంలో ఒక కథ రెడీ చేద్దామా అని శివ అనగానే అలెక్య, ఆల్రెడీ ఈ కథ మొత్తం ఏఐ సినీవర్స్ ఛానల్ వారికి చెప్పా, ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వు, మన కథ మొత్తం చూడొచ్చు అంటుంది.